మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత పాపములకు బలి ఇకను ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయంతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్ని ఇక ఉండును. చూడండి, చదువుతుంటే ఎంత భయం వేస్తుందో. భయం మీకు కలుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఎంత భయంకరమైన మాటలు ఇవి. ఏంటట? మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తర్వాత. సత్యం ఎవరు? ప్రభువే సత్యం, నేనే మార్గమును సత్యమును. సత్యం ఎవరు? దేవుని మాటలు, దేవుని వాక్యం. అంటే ఈ యేసు ప్రభువును గూర్చినటువంటి అనుభవ జ్ఞానం పొందాం అంటే యేసు ప్రభు ఎవరు, ఎందుకు వచ్చారు, ఏం చేశారు, నా కొరకు ఏం చేశారు, ఇప్పుడు ఎక్కడున్నారు, మళ్ళీ వచ్చినప్పుడు ఏం చేస్తారు అనే విషయాలు మనకి అనుభవపూర్వకంగా మనకు తెలుసు. ఇందాకేమో రుచి చూచి అని చెప్పాడు. మీరు రుచి చూచిన తర్వాత రెండు ఒకటే. అంటే ఆ అనుభవం మీకుంది, ఆ విషయాలు మీకు తెలుసు. మనము సత్యమును గూర్చిన అనగా యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడలా, బుద్ధిపూర్వకంగా అంటే ఏంటి? ఏదో యాక్సిడెంటల్గా కాదు, యాదృచ్ఛికంగా అనుకోకుండా చేసింది కాదు. ఇది తప్పు, ఇది చేయకూడదు, ఇలాంటి తప్పులు ఇంతకుముందు చేశాను, ఇలాంటి పాపములు ఇంతకుముందు చేశాను, తెలియక చేశాను, క్షమాపణ అడిగితే ప్రభు క్షమించారు, ఇప్పుడు చేయకూడదు, ఇది చేస్తే శిక్ష వస్తుందని తెలిసి కూడా బుద్ధిపూర్వకంగా అంటే ఓన్ విల్లింగ్ అనమాట. అంటే సొంత ఇష్ట ప్రకారమే, అంతా తెలిసే బుద్ధిపూర్వకంగా ఇష్ట ప్రకారము హృదయపూర్వకంగా పాపము చేసిన ఎడలా బలి ఇకను ఉండదు. మళ్ళీ ప్రభు నీ కొరకు రారు, మళ్ళీ ప్రభు నీ కొరకు నా కొరకు వచ్చి మళ్ళీ సిలువ మరణం పొందరు, గుర్తుపెట్టుకోండి, ఉండదు. మళ్ళీ పాపములు క్షమించబడటానికి ఆయన రెండోసారి రారు, మళ్ళీ వచ్చి సిలువ ఎక్కరు. పాపములకు బలి ఇక ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూడటమే. దేవుడు తీర్చే న్యాయమైనటువంటి న్యాయాధిపతి అయిన దేవుడు న్యాయమైనటువంటి తీర్పు తీర్చబోతున్నాడు గనక ఇక అందుకు రెడీగా ఉండటమే, ఇక అందుకు సిద్ధంగా ఉండటమే, కానీ మారు మనసు అయితే పొందరు. తిరిగి మళ్ళీ రక్షణ పొందటం అనేది జరగదు. ప్రియులారా, జాగ్రత్త.